బలూచిస్తాన్ పర్వతాల్లో బందీలుగా ఉన్న పాకిస్తాన్ సైనికుల భవితవ్యంపై కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఒకవైపు ఏర్పాటువాద గ్రూపు అల్టిమేటం, మరోవైపు ఇస్లామాబాద్ నిశ్శబ్దం. ఈ మధ్యలో ప్రాణాల కోసం వేడుకుంటున్న యూనిఫామ్ ధరించిన సైనికులు. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇది కేవలం భద్రతా సవాలు కాదు, రాజకీయ, సైనిక, నైతిక పరీక్షగా మారింది. బలూచిస్తాన్లో చురుకుగా ఉన్న ఈ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలో 7 లేదా 8 మంది పాకిస్తాన్ సైనికులు ఉన్నారని ప్రకటిస్తూ వీడియోలను విడుదల చేసింది. హక్కాల్ అనే మీడియా విభాగం ద్వారా బయటకు వచ్చిన తాజా దృశ్యాలు యూనిఫామ్ ధరించిన సైనికులు తమ సర్వీస్ ఐడి కార్డులు, జాతీయ గుర్తింపు పత్రాలు చూపిస్తూ అధికారులను వేడుకుంటున్నారు. మేము మీ సిబ్బంది కాదని ఎలా అంటారు? ఈ కార్డు ఎవరిది అని ఒకరు ప్రశ్నిస్తే, నా తండ్రి దివ్యాంగుడు, మమ్మల్ని మీ వాళ్ళం కాదని అనకండి అంటూ మరొకరు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బలూచ్ గ్రూప్ పాకిస్తాన్ మిలిటరీ మధ్య సంఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆపరేషన్ హారూఫ్ పేరుతో బిఎల్ఏ మెరుపు దాడులకు పాక్ సైనికులు గగ్గోలు పెడుతున్నారు. ఆపరేషన్ హెరూఫ్ 2వ దశలో మొత్తం 17 మంది భద్రతా సిబ్బందిని బిఎల్ఏ చెబుతోంది. అందులో 10 మంది స్థానిక బలూచ్ పోలీసులను గుర్తించి వారిని విడుదల చేస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. మిగతా వారు సాధారణ ఆర్మీ యూనిట్లకు చెందినవారని, ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమైతే వారిని విడుదల చేస్తామని ప్రకటించింది. 7 రోజుల గడువు సైతం విధించి చర్చల ప్రారంభించకపోతే ఉరిశిక్ష అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఈ గడువు రేపటితో ముగియనుంది. అయితే పాకిస్తాన్ సైన్యం, అలాగే ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ వాదనను ఖండిస్తోంది. తమ సైనికులు ఎవరూ అదృశ్యం కాలేదని, వీడియోలు నకిలీ అని ప్రకటించింది. ఖైదీల మార్పిడి అవకాశాన్ని కూడా తోసిపుచ్చింది. దీంతో అధికారికంగా ఎలాంటి చర్చలు ప్రారంభమైన సంకేతాలు కనిపించడం లేదు. తాజా వీడియోపై కూడా స్పష్టమైన ప్రభుత్వం ప్రకటన వెలువడలేదు. దీంతో బందీల కుటుంబాలు, ప్రజల్లో అనిశ్చితి పెరుగుతోంది. మరోవైపు ఈ సంక్షోభం వెనక ఉన్న పెద్ద కథ బలూచిస్తాన్ అసంతృప్తి. సహజ వనరులు తమ భూమి నుంచి తీసుకెళ్తున్నారని, అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందడం లేదని బలూచ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పాకిస్తాన్ మాత్రం బిఎల్ఏను ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ తమ భద్రతా చర్యలను సమర్థిస్తోంది. బిఎల్ఏపై పాకిస్తాన్తో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు నిషేధం విధించాయి. అయినప్పటికీ ప్రావిన్సులో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైనికుల ఐడి కార్డులు చూపిస్తూ వచ్చిన వీడియోలు పాకిస్తాన్ సైన్యపు కమాండ్ నిర్మాణం, మానసిక స్థితి, సమాచార నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక రేపటితో గడువు ముగుస్తోంది. చర్చలు మొదలవుతాయా? ఖైదీల మార్పిడి దశగా అడుగులు పడతాయా? లేక అల్టిమేటం అమలై మరింత రక్తపాతం చోటు చేసుకుంటుందా? ఇస్లామాబాద్ తీసుకునే నిర్ణయం కేవలం 8 మంది సైనికుల ప్రాణాలకే కాదు, బలూచిస్తాన్లో భవిష్యత్ పరిస్థితులకు, పాకిస్తాన్ అంతర్గత భద్రతా సమీకరణాలకు కూడా దిశానిర్దేశం చేయనుంది.